వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాకు ఈరోజు బ్లాక్ ఫ్రైడే, మేము ఇంకా దానికి షాపింగ్ కోసం అవుట్లెట్కి వెళ్ళాము. ఇంక ఇక్కడ అవుట్లెట్లో అయితే మనకి ఆల్మోస్ట్ చాలా షాప్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకోసము ఇంకా మేము ఫస్ట్ కొంచెం హర్లీకి వచ్చాము. అక్కడ కొంచెం క్యూ తక్కువ ఉంది అనేసి ఇంక ఇక్కడ కొన్ని ప్యాంట్లు, నేను ఒక హ్యాట్ తీసుకున్నాను. మా కిడ్స్కి కొన్ని బట్టలు కొనుక్కున్నాము. ఇక్కడ కొంచెం యాక్టివ్ వేరు అలా స్కూల్కి వేసుకెళ్ళడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి అనేసి మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి హర్లీ బ్రాండ్వి. ఇంకా తర్వాత ఇంకా వేరే షాప్స్కి వెళ్ళాము. సీకే స్కెచెస్ అలా ఉన్నాయి కదా. ఇంకా ఈ కెల్విన్ క్లేలో కూడా కొంచెం క్లూ తక్కువే ఉంది, ఇంకా అందుకని దానికి వెళ్ళాము మేము. ఇంకా అక్కడ కూడా కొన్ని షాపింగ్ చేసేసాము. ఇంకా టామీకి వెళ్ళాము. నైకీలో చూసారా అసలు ఎంత క్యూ ఉంది, నైకీకి చాలా ఎక్కువ ఉంది క్యూ. ఇంకా మేము మైకల్ కోర్స్కి వెళ్ళాము. నేను లోపలికి వెళ్ళాక షూట్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ కూడా కొంచెం క్యూనే ఉంది. ఇంకా మేము షూట్ చేయడం మర్చిపోయాను, లోపల ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మాకు 4:30కి సన్సెట్ అయిపోతుంది కదా. ఇప్పుడు 4:40 అలా అవుతుంది, చాలా డార్క్ అయిపోయింది. ఇంకా మేము 11:30కి అలా వెళ్ళాం మార్నింగ్. 4:30 వరకు ఇంకా అక్కడ అన్ని షాప్స్ అన్నీ తిరిగాము. ఇంకా ఈవినింగ్ ఇంకా లంచ్ చేయలేదు కదా అని ఇంకా అక్కడ పాండా ఎక్స్ప్రెస్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంకా ఇక్కడ టీ తీసుకుంటున్నాము. టీ పర్లేదు, కొంచెము ఐస్ టీ ఇచ్చారు, కోల్డ్ ఉన్నాయి. కొంచెం కాఫీ ఫ్లేవర్లోనే ఉంది, బట్ వాళ్ళేమో అవి టీ అనే చెప్పారు. ఇంకా తర్వాత మేము ఇంకా అవన్నీ షాపింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచి అవుట్లెట్ నుంచి కొంచెము 1/2 అవర్ ఉంటుంది. ఆ రోజు గాడ్ గ్రేస్ మాకు వెదర్ కొంచెం బాగుండింది, ఎక్కువ కోల్డ్ లేదు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేశాక ఈ నైట్ మళ్ళీ 7:30కి అలాగా కోల్స్కి వెళ్ళాము. ఇక్కడ కోల్స్లో కూడా కొంచెం ఆఫర్స్ బాగానే ఉంటాయి. ఏ షాప్కి వెళ్ళినా స్టార్టింగ్లో క్రిస్మస్ థీమ్ తోటి పెట్టేసేసి ఉంటారు. ఇంకా ఇక్కడ కూడా కిడ్స్కి బాగుంటాయి, మనకి కూడా బాగుంటాయి. మేము ఎక్కువ కిడ్స్కి కోల్స్లో తీసుకుంటాము. అన్ని బ్రాండ్స్వి ఉంటాయి, కిడ్స్కి క్వాలిటీ బాగుంటాయి బట్టలు. ఇంకా అందుకనేసి ఇంకా తర్వాత ఇక్కడ వ్యాక్యూమ్ కూడా తీసుకుంటున్నాము. ఆ వ్యాక్యూమ్ కూడా నేను మళ్ళీ వీడియోలో పెట్టాను సపరేట్గా. ఈ వ్యాక్యూమ్స్ మాకు మ్యాట్ క్లీనింగ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము. థ్యాంక్స్ గివింగ్ అప్పుడైతే కొంచెం డీల్ ఉంటుందని. ఫస్ట్ డైసన్ తీసుకుందామనే వెళ్ళాము. డైసన్ చాలా బాగుంటుంది కదా బ్రాండ్, బట్ ఆ రోజు అక్కడ డైసన్ అవైలబుల్ లేదు, ఇంకా అందుకని వేరే తీసుకున్నాము. ఇవి ఐరన్ కడాయివి, ఇవి కూడా నేను తీసుకోవాలనుకున్నాను కానీ బట్ వీటిపైన ఆఫర్ నాకేం ఎక్కువ అనిపించలేదు. ఇక్కడికంటే కాస్కోలో కొంచెం బెటర్ అనిపించేసింది. ఇంక ఇక్కడంతా ప్యాంట్ సెక్షన్ పెట్టేసి ఉన్నారు. ఇంకా తర్వాత నేను సఫోరాలోకి వెళ్ళాను. సఫోరాకి వెళ్ళేసి జస్ట్ ఒక లిప్స్టిక్ తీసుకుందాం అని అనేసి వెళ్ళాను. ఇంకా ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి చాలా, కొంచెం కాకపోతే కలర్స్ ఎక్కువ లేవు. నేను బ్రౌన్ ఆర్ రెడ్ తీసుకుందాం అనుకున్నాను. ఆ లైట్ వెలుతుల్లో మనకు ఒక షేడ్ డిఫరెంట్గా కనిపించింది. ఇంటికి వచ్చి చూసుకున్నాక అసలు నాకు క్వైట్ ఆపోజిట్ ఉన్నింది లిప్స్టిక్ కలర్ అయితే. ఇంకా అలా కాసేపు మొత్తం సఫోరా మొత్తం తిరిగేసేసి నేను అక్కడ ఇంకా ఒక లిప్స్టిక్ తీసేసేసుకొని బిల్లింగ్ వేయించేసేసుకొని వచ్చేసాను. ఇంకా కోల్స్లోనే ఉంటుంది, బట్ మాకు సఫోరాకి దానికి సపరేట్గా బిల్లు వేసేసారు. ఇంకా మేము అన్నీ కొనుక్కొని ఉన్నాం కదా, ఇంకా అవి కూడా అన్నీ బిల్లింగ్ వేయించేసేసుకొని ఇంటికి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ ఆ రోజు 11:30 అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని నిద్రపోయాము. థ్యాంక్స్ గివింగ్ డే మాకు కోల్స్ ఆ రోజు మిడ్నైట్ వరకు ఓపెన్ ఉంటుంది, 12 o'clock వరకు ఉండింది. ఇంకా నెక్స్ట్ డే మా కిడ్స్కి ఐప్యాడ్ పెట్టాము, అది వచ్చేసేసింది. ఓపెన్ చేయి లేకుండా కానీ. How do you open this? చూపించు దీక్షిటు బ్యాక్ సైడ్ కూడా.
మెయిన్ మేము ఇది మాకు ఎఫ్ఎల్ఎల్ కాంపిటీషన్ ఉంది, అవి లెగోస్ కోడింగ్ కోసం తీసుకున్నాము. మేము థ్యాంక్స్ గివింగ్కి రుంబా రోబోట్ తీసుకున్నాము. ఇది చాలా యూస్ అవుతుంది. ఇది బోత్ వ్యాక్యూమ్ అండ్ మాపింగ్. మనకి ఇది రెండిటికి బాగా యూజ్ అవుతుంది. కొంచెం ప్రైస్ ఎక్కువే కానీ మనకి బాగా యూజ్ అవుతుంది కదా అని మేము తీసుకున్నాము. కొంచెం డీల్ మాకు ఇది బిఫోర్ ట్యాక్స్ $850 పడింది. నార్మల్గా అయితే $990 అలా ఉంది. జస్ట్ $150 ఆఫ్ వచ్చింది. చేసి వ్యాక్యూమ్ చేయాలంటే కష్టం కదా, అందుకోసము. ఇంకా తర్వాత మేము ఎక్కువ అలెక్సా తీసేసుకున్నాము. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. మన ఫొటోస్ అవి కూడా మనము చూసుకోవచ్చు. ఏందో అమెజాన్లో తీసుకున్నాము. ఇది ఆఫ్ మా హస్బెండ్ పెట్టేశాడు. ఎకో షో ఉంది, ఇది బ్రాండ్ నాకు తెలియదు పెద్దగా. ఇది తీసుకున్నాము. మనకి ఇంట్లో మన ఫొటోస్ ప్లే అవుతాయి. మనకి ఇంకా మనకి ఏముంటుంది, మన ఫొటోస్ ప్లే అవుతాయి, యూట్యూబ్ ఉంటుంది, మనకి బాగా యూస్ అవుతుంది కదా అని ఇంకా అలెక్సా తీసుకున్నాము. ఇంకా తర్వాత 1 more వ్యాక్యూమ్ తీసుకున్నాము. ఇవి నేను అన్నీ అన్బాక్సింగ్ చేసి బాక్సులు కూడా పడేసేసేసాను. మాకు ఇంకా మ్యాప్కి ఓన్లీ మ్యాట్లు క్లీన్ చేయాలి కదా, మ్యాట్ల కోసం మాత్రమే ఈ రోబోట్ తీసుకున్నాం. ఈ వ్యాక్యూమ్ తీసుకున్నాము. ఇది బ్రాండ్ వచ్చేసేసి బిసెల్ అని ఉంది. సో మనకి ఎక్కువ యూజ్ ఉండదు, ఓన్లీ 2 మ్యాట్స్ ఉన్నాయి. మ్యాట్లు క్లీన్ చేయడం కోసం ఇంకా ఇది తీసేసుకున్నాము, యూజ్ అవుతుంది అని అనేసి. మ్యాట్లు మనకి ఎక్కువ తొక్కుతుంటాము, తొందరగా డర్టీ అవుతాయి కదా, సో ఇంకా అందుకోసము ఇది కొనుక్కున్నాము మేము. తర్వాత ఇది మేము అన్ఇన్స్టాల్ చేసేసి మేము యూజ్ చేసాము కూడా. ఎలా యూజ్ చేసింది మీరు కూడా చూడండి. అలెక్సా ప్లే ఫొటోస్. Here are some of your photos. రోబోని కూడా మేము ఓపెన్ చేసి యూజ్ చేసేసాము. హౌస్ అంతా మ్యాప్ సెట్ చేసుకోవడానికి రోబో 1 hour టైం తీసుకుంది. ఇంకా తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయి లాక్ అవుతుంది. మనం ఇంకెప్పుడు యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఫోన్ యాప్లో డైరెక్ట్గా వ్యాక్యూమ్ అండ్ మాప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే క్లీన్ చేస్తుంది. ఇంకా మేము నైకీలో కొన్ని షాపింగ్ చేసామన్నాం కదా, ఇంకా అవి కూడా నేను చూపిస్తున్నాను. ఎక్కువ హుడీ స్టైల్లోనే తీసుకున్నాము. ఆల్మోస్ట్ మాకు వింటర్ కదా, ఎక్కువ మేము ఇప్పుడు హుడీసే తీసుకున్నాము. ఇది నా కోసం తీసుకున్నాను హుడీ, నైకీవే బ్రాండ్వి. మాకు ఇప్పుడు కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా థ్యాంక్స్ గివింగ్కి, మేము అందుకొని వస్తామనేసి ఇప్పుడు కొంచెం ఎక్కువ షాపింగ్ చేస్తాము. ఇది కూడా నైకీ యాక్టివ్ వేరు. ఇవైతే అసలు ఫిట్టింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఈచ్ షర్ట్ $60, $45 అలా ఉంటాయి. మనకి ఇప్పుడు ఆఫర్లో $25కి అలా వచ్చాయి ఈచ్ షర్టు. సో నేను ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను యాక్టివ్ వేరు. పింక్ కలర్ అసలు చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా అసలు చాలా బాగుంది. చక్కగా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఒక 1 side పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 1 more హుడీ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఫిట్టింగ్ కూడా బాగున్నాయి, అసలు చాలా బాగుంది హుడీ కూడా. నెక్స్ట్ మన యాక్టివ్ వేర్ ప్యాంట్ తీసుకున్నాము. మనం వాకింగ్కి ఇక్కడ హైకింగ్కి వెళ్ళినప్పుడు బాగుంటుందని అనేసి. ఇది కూడా నైకీదే. ఇవన్నీ నైకీలో కొన్నాము. ఇంక ఇప్పుడు కిడ్స్కి షూస్ తీసుకున్నాము. అసలు ఈ మేము కొంచెం బాగా ఎక్కువ ప్రైజే ఉంటుంది కానీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఎక్కువ పాడు చేసుకుంటారు. అందుకోసం ఇలా షూస్ తీసుకున్నాము. ఇవి మా పాప కోసము. ఇది 1 pair, 2 pairs కావాలని చెప్పి 8 shirts తీసుకుంది. ఇవి పింక్ కలరు, ఆమెకు ఫేవరెట్ పింక్ కలర్ అసలు. అందుకోసం అని చెప్పి నాకు ఇవే కావాలనేసి 8 shirts తీసుకుంది. ఇంకా నేను తీసుకున్నాను, నావి కూడా ఆల్మోస్ట్ పింక్ కలర్. మా కిడ్సే సెలెక్ట్ చేశారు ఈ కలర్ నా కోసము.
చాలా బాగున్నాయి, కొంచెం ఆఫర్లో ఉన్నాయి మనకి నైకీలో. నాకు అందుకోసం అని చెప్పి నేను తీసుకున్నాను. ఇవి మా బాబు కోసము. వీళ్ళకి కిడ్స్కి స్కూల్కి వెళ్తుంటారు కదా, ఎక్కువ పాడు చేసేసుకుంటారు. ఇయర్లీ 2-3 pairs పడుతున్నాయి కిడ్స్కి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు 1 or 2 pairs ఇలా తీసేసుకున్నాము. ఇవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ మేము మైకల్ కోర్స్కి వెళ్ళాము. మైకల్ కోర్స్లో నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. నేను ఇక్కడ అంత పెద్దగా యూజ్ చెయ్యము, కానీ ఇలా బిగ్ బ్యాగ్స్ కొంచెము ఇండియాకి వచ్చినప్పుడు ఏదైనా జర్నీస్ ట్రావెలింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా, అందుకోసం అని బిగ్ది తీసుకున్నాను. నా దగ్గర స్మాల్ సైజ్వి టోట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒక 2. ఇంకా అందుకోసం అని పర్లేదు అని చెప్పేసి, అందులో డీల్లో వచ్చింది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. బాగుంటాయి మైకల్ కోర్స్ బ్యాగ్స్. నేను ఆల్మోస్ట్ చాలా ఒక 3-4 years నుంచి వాడుతున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా సో నేను అక్కడ హ్యాట్ తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది, వింటర్ కదా, వింటర్లో పెట్టుకోవచ్చు అనేసి నాకు బాగా నచ్చేసింది ఇది హ్యాట్. ఇంకా అందుకోసం ఇది తీసుకున్నాను. అంతే, ఇది $10 $12 అలా పడ్డట్టుంది హ్యాట్. బాగుంది కదా, పర్పుల్ కలర్ లైట్. ఇంకా తర్వాత కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాము. ఇంకా మా కిడ్కి, మా బాబు కోసం తీసుకున్నాము హర్లీవి ప్యాంట్లు. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి హర్లీ కూడా. ఇంకా తర్వాత మా కిడ్కి ఇంకొక షర్ట్ తీసుకున్నాము ఇలాగా. తర్వాత మా హస్బెండ్